నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. అప్పటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పటి జవహర్ రెడ్డి గారు సిఎస్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు కొడుకు కోసము భూ చట్టాల్లో ఒక కొత్త చట్టం, వైసీపీ నేతలకు కూడా తెలియని ఒక కొత్త చట్టాన్ని ఆగమేఘాల మీద తేవడం, జీవో ఇవ్వడం అన్నీ లోపల చేప కింద నీరులాగా జరిగిపోయాయి. అసలు ఈ అంశాన్ని మీరు తెరపైకి తీసుకొని రావాలని మేము ఈరోజు స్టూడియోకి పిలిచాం. మరి దీని గురించి సవివరంగా చెప్పండి. ఏం లేదు షణ్ముఖ్, భారతదేశంలో మన స్వతంత్రం ఇచ్చినప్పుడు 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చింది కదా. డివైడ్ రూల్ ప్రకారం 2 దేశాలుగా విడిపోయింది. ఒకటి పాకిస్తాను, భారతదేశంగా. అవి విడిపోయినప్పుడు మన పెద్దోళ్ళందరూ కలిసి భారతదేశంలో ఈ భూస్వాములు, సమస్థానాధీశులు, రాజులు, రాజస్థాన్ అంతా రాజులు కదా. తర్వాత 3 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి కదా. మనకి జమ్మూ అండ్ కాశ్మీరు, ఆ తర్వాత గుజరాత్ వచ్చి జునాగఢ్ నవాబు గారు, హైదరాబాదు నిజాం నవాబు గారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు, వీళ్ళంతా 3 స్వతంత్ర రాజ్యాలు, దాదాపు 569 సంస్థానాలు ఉండేవి. వీళ్ళ కింద భూములు ఉండేవి. అప్పుడు ఏంటంటే ఈ స్వతంత్రం వచ్చినాక భూములన్నీ జాతీకరణ అయిపోతాయి కదా. ఆయన పరంపరలో ఏం చేశారంటే మనకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వాళ్ళందరూ ఏంటంటే అన్ని భూములన్నీ ప్రభుత్వ కింద పెట్టి ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు ఇద్దాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ ప్రతిపాదన పెట్టారు. అప్పుడు భారత పార్లమెంట్లో చాలా పెద్ద చరిత్ర ఇది. భూములన్నీ ప్రభుత్వం తీసేసుకొని కుటుంబానికి 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించేస్తే ఇంకా పేద నిరుపేద భూస్వామ్య వ్యవస్థ రద్దయిపోద్ది. ప్రతి కుటుంబానికి 10 ఎకరాలు ఇచ్చిన కొన్ని లక్షల ఎకరాల భూములు ఉంటాయి. కాబట్టి ఆ ప్రతిపాదన పెట్టారు. అప్పట్లో కమ్యూనిస్టులు ఏం పెట్టారంటే నెహ్రూ పీరియడ్లో కానీ భారతదేశంలో భూమి అంతా ప్రభుత్వపరం చేసేద్దాం. ఇంక వాడు పేద లేదు, నిరుపేద లేదు, పెద్దోడు లేదు, ఉన్నోడు లేదు. భూముల్ని ఒక్కొక్క కుటుంబం అంటే ఎవరు? భార్య, భర్త, 2 పిల్లలు, ఒక 4 పిల్లల్లాగా పెట్టుకొని కుటుంబానికి 5 ఎకరాలు 10 ఎకరాలు చొప్పున మొత్తం పంచేద్దాం. మిగిలింది ప్రభుత్వం కింద ఉంచుకుందాం. ప్రభుత్వ అవసరాలకి అంటే రైల్వేలు వేయటానికి కానీ, ఇండస్ట్రియలైజేషన్కి కానీ, తర్వాత ఫారెస్ట్ పెంచడానికి కానీ, సామాజిక అడవులకు కానీ ఇట్లా ఉంచుకుందాము అని చెప్పి ఒక ప్రతిపాదన పెడితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాలి ఆ ప్రతిపాదనకి. అది రియల్ ప్రతిపాదన. అప్పుడు పెద్ద జనాభా కూడా లేదు కదా. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా 35 కోట్ల మించి కూడా లేదు. అంటే ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ అప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. 71లో కదా అదే బంగ్లాదేశ్ ఏర్పడింది, పాకిస్తాన్. అయితే ఈ కాలక్రమంలో ఏం చేశారంటే పేదలకి నిరుపేదలైనటువంటి భూములు పెంచాలని చార్ మౌజుదార్ నేతృత్వంలో బెంగాల్లో నక్సల్బరీ అనే గ్రామంలో ఉద్యమం జరిగింది. చాలా ఉవ్వెత్తున జరిగింది ఆ ఉద్యమం ఫలితంగా ఇందిరాగాంధీ బాగా భయపడిపోయింది. ఒరి నాయన ఇదంతా దేశమంతా చుట్టుకుంటుంది, ఇదేంద్ర బాబు ఇట జరుగుతుందని చెప్పి అనుకున్నది షణ్ముఖు. అనుకున్నప్పుడు మనకి ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే మనకి అది శ్రీకాకుళంకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? శ్రీకాకుళం. ఆ శ్రీకాకుళంలో 2 బడిపంతులు 68, 69లో చంపేశారు పోలీసు వాళ్ళు. ఆదిభట్ల కైలాసం గిరిజన ఉపాధ్యాయుడు, ఎంపటాపు సత్యం మాస్టారు 1968, 69 చంపేసింది. ఆ శ్రీకాకుళం ఉద్యమం ఫలితంగా 1977లో ఒక చట్టం వచ్చింది, అసైన్మెంట్ యాక్ట్. ఇప్పుడు పేదల దగ్గర ఉన్న భూములన్నీ అయ్యి అర్థమవుతుంది. ఆ దామోదరం సంజీవయ్య రాయలసీమలో పుట్టిన స్వచ్ఛమైన భూమిని పెంచినోడు మన పెదపాడు గ్రామంలో సంజీవయ్య గారు 1960లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదా. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటే ఈ పెద్ద రెడ్డి గారికి నచ్చల. ఆయన దింపిన దాకా నిద్రపాల. మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం జిల్లా మొట్టమొదటి నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత మనకి ఐండూరు దామోదరం సంజీవ, దాని తర్వాత మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి. అప్పుడు ఆయన సెంట్రల్ క్యాబినెట్లో మినిస్టర్గా తీసుకున్నారు. అవమానం పాలయ్యేదానికంటే ఎందుకయ్యా నువ్వు పైకి రా అని చెప్పి సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకున్నారు ఆయన్ని. ఎవరు? దామోదరం సంజీవయ్య గారిని. ఆ విధంగా 1977లో ఒక చట్టం వచ్చింది, ప్రొవిషన్ అండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1997. ఆ చట్టంలో ఈ పేదలకు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా పట్టాలు ఉంటాయి, ఆర్డీఓ పేరు మీద ఉంటాయి. ఆ ఆర్డీఓ పేరు మీద ఉన్న భూములు అమ్మకూడదు, అమ్మకానికి చెల్లవు. తర్వాత సాగు చేసుకొని తినొచ్చు. 5 ఎకరాలు చొప్పున ఇచ్చారు. ఆ రోజుల్లో అవైలబిలిటీని బట్టి ఇచ్చారు. మ్యాక్సిమం 5 ఎకరాలు ఇచ్చారు. లోపల కింద 3 ఎకరాలు అంటే హెక్టార్ అంటే ఎంత? 2.5 ఎకరా. 2 హెక్టార్లు చొప్పున ఇచ్చారు. ఒక్కో చోట 1.5 హెక్టార్ ఇచ్చారు, ఒక్కొక్క చోట 2 హెక్టార్లు కూడా ఇచ్చారు. ఆ 1.5 హెక్టారు 2 హెక్టార్లు ఇచ్చినటువంటి అప్పుడు అధిక జనాభా సంతతి ఉండేవాళ్ళు కదా, 5 మంది పిల్లలు 6 మంది పిల్లలు అట్టు ఉండేవాళ్ళు.
ఆ విధంగా వచ్చినటువంటి ఆ భూములు వాళ్ళు వ్యవసాయం చేసుకోవటం, అర్థమైందా, తద్వారా రైతులతో సమానంగా ఉంటారని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చినటువంటి భూములు అన్నమాట ఇవి. ఆ భూములు ఏం చేశారంటే ఈ కాలక్రమేణా ఏమైందంటే వాళ్ళ పిల్లలు కూడా పెరుగుతారు కదా, 2వ తరం 3వ తరం వచ్చేసారు కదా, మళ్ళీ మధ్యలో ప్రభుత్వాలు ఏం చేసింది ఆ భూముల అభివృద్ధికి కొన్ని చోట్ల హార్టికల్చర్ ఇచ్చారు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టించారు, ఆ భూముల్లో బోర్లు వేసి ఇచ్చారు. ఏది అంటే నిరుపేదలు వాళ్ళకి పెట్టుబడి సాయం కోసం బోర్లు వేశారు, సోలార్ పంపు సెట్లు ఆరంభించారు, రకరకాలుగా చేశారు. అదే కరెంట్ లైన్ బావులు తవ్విచ్చిచ్చారు, తర్వాత బోర్లు వేసి ఇచ్చారు. నాకు తెలిసి మా గ్రామంలో కూడా ఉంటాయి కాబట్టి చెప్తున్నా. తర్వాత చెట్లు హార్టికల్చర్ కిందకి ఇచ్చారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే ఆ భూములు విలువ పెరిగింది, వాల్యుయేషన్ పెరిగింది. కానీ పేదల దగ్గర భూములు కొట్టేయాలి. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి వచ్చింది. దాని ప్రకారం ఏంది, మెట్ట భూములు అయితేనేమో మ్యాక్సిమం 54 ఎకరాలు మించి ఉండకూడదు కుటుంబానికి. ఏం చేయాలా, ఎన్ని 54 ఎకరాలు మెట్ట భూములు కుటుంబానికి. కుటుంబం అంటే చెప్పారు చట్టంలో కూడా, ఏమని, భార్య భర్త 2 పిల్లలు, 54 ఎకరాలు మించి ఎవరు కొనటానికి లేదు. తర్వాత మాగాడి అంటే మనకు 2 పంటలు పండే భూములు ఉంటాయి, అవి తరి పొలం అంటారు. ఒక్కొక్క ఏరియాలో అంటే మాండలికం ప్రకారం మారిపోతుంటాయి. వరి పండే పొలాలు అంటే నీళ్లు అవైలబిలిటీ ఉండేటటువంటి పొలాలు ఒక 25 ఎకరాల మించో 15 ఎకరాల మించో లాగా ఉండకూడదు అని చెప్పి చట్టాలు కొన్ని చేశారు. ఈ కొన్ని ఏం చేశారంటే అప్పట్లో ఈ భూములు డాటెడ్ చుక్కల భూములు అంటారు, చూసినా డాటెడ్ ల్యాండ్స్ అని అంటారు. అంటే 1908లో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి మింటో మార్లే సంస్కరణలో మనకు అక్కడి నుంచి ఉంటుంది డాక్యుమెంటు, డాటెడ్ ల్యాండ్స్ ఉంటాయి. అవి మొత్తం కలిపి వీళ్ళు వచ్చినాక సర్వే చేసుకున్నారు. ఈ వాలంటీర్లను పెట్టి గ్రామ సచివాలయాలు పెట్టారు కదా, వాళ్ళు మొత్తం ఆ డాటెడ్ ల్యాండ్ లిస్ట్ మొత్తం ఇదిగో 1,12,000 ఎకరాలు తేల్చారు డాటెడ్ ల్యాండ్స్. ఎన్ని? 1,12,000 ఎకరాలు. ఇదిగో అబౌట్ డాటెడ్ ల్యాండ్స్ 1,12,000 ఎకరాస్ ఆఫ్ డాటెడ్ ల్యాండ్స్ ఆర్ అసైన్డ్ ల్యాండ్స్ ఆర్ హెన్స్ వేర్ ప్లేస్ 22A. అర్థమైందా? ఇప్పుడేంది, ఈ అసైన్డ్ భూములకి ఇచ్చి డాటెడ్ ల్యాండ్లో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు వచ్చిన అసలు విషయం నన్ను అడిగిన దానికి, ఇదిగోండి యాక్ట్ 35/2023. ఇదంతా ఈ బిల్ అంట అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ అయిందంట. ఒరే నిజాయితీగా గుండె మీద చేతుల మీద వేసుకొని పీపుల్ రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేలు ఈ బిల్లు మీద చర్చ జరిగిందిరా అసెంబ్లీలోనా? చర్చ జరిగిందిరా ఎమ్మెల్యేలు. యాక్ట్ 35/2023 ఇది అసెంబ్లీలో చర్చకు వచ్చింది ఈ బిల్లా. నేనైతే చూడలే షణ్ముఖ్. ఒక్కసారి లైవ్ రికార్డ్ ఇవ్వమానండి స్పీకర్, తమ్మినే స్పీకర్ అంటే ఎమ్మెల్సీలకి తెలియదు, ఎమ్మెల్యేలకి తెలియదు ఈ చట్టం. యాక్ట్ 35/2023 అంటే దొంగలకు సద్దులు పోసే ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే ఇటువంటి దొంగ చట్టాలు, నల్ల చట్టాలు చేసుకుంటారు. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా షణ్ముఖ్. దీని మీద చర్చ జరగాలిగా, అసెంబ్లీలో చర్చ జరగాల, ప్రజాదేవాలయంలో చర్చ జరిగి పీపుల్ అందరూ చూడాలిగా. అంటే ఎప్పుడు చర్చించారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ చర్చలో పాల్గొన్నారో, వాళ్ళు పెట్టిన ఆ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ఒకడు ఉంటాడు, వాడు డిబేట్ మొత్తం ఎవరెవరు సంతకాలు పెట్టారు, ఏ ఎమ్మెల్యేలు ఏమేమి మాట్లాడారు, ఆ డిబేట్ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయమని అడుగుతున్నా నేను. అసలు దీని మీద చర్చ జరిగిందా? నిన్న ఈ జీవో వచ్చిందా, ఈ చట్టం వచ్చిన సంగతే తెలీదు ప్రజలకి. ఈ చట్టం వచ్చిన సంగతే తెలీదు. అప్పుడు ఏం చేశారంటే షణ్ముఖ్, ఈ జీవో 596 తెచ్చారు. దానికి ముందు చట్టం చేసుకున్నారు. అంటే పేద ప్రజల ఆస్తులు కొట్టేయటానికి ఇటువంటి దొంగ జీవోలు, దొంగ చట్టాలు తయారు చేసుకొని ఎవరు భూములు కొట్టేయాలని. అంటే దీనికి పునాది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని పెట్టాడు మన్మోహన్ సింగ్. స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఒక బిల్లు తెచ్చాడు. అంటే ప్రభుత్వం ఏపీఐసి ఉంటుంది మనకి, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే తెచ్చారో ప్రైవేటు సజ్జలు ఎప్పుడైతే వచ్చినాయో భూములు కొట్టేయటానికి పథక రచన చేసుకున్నారు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ముసుగులో ప్రజల భూములు కొట్టేయటం ఆరంభించారు. పెద్ద మళ్ళీ నయా భూస్వామ్య వ్యవస్థకి ప్రాణం పోసుకుంటుంది. ఇది జాతి ప్రయోజనాలకు మంచిది కాదు. నయా భూస్వామ్య వ్యవస్థ అంటే తడ దగ్గర ఉంది కదా, సన్నారెడ్డి రవీంద్రారెడ్డి అని ఒక సెడ్జ్ ఇచ్చారు స్పెషల్ ఎకనామిక్ జోన్. టి సుబ్బరామరెడ్డికి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ కొత్త భూస్వామ్య వ్యవస్థకి పునాదులు వేసుకుంటున్నారు షణ్ముఖ్. పరిశ్రమల పేరు చెప్పి కొత్త భూస్వామ్య వ్యవస్థ పెట్టి భూమి విలువ 50 కోట్లు హైదరాబాద్ నగరంలో ఈరోజు నాకు తెలిసి 35 కోట్లు 45 కోట్లు ఉంది ఎకరా. అక్కడి నుంచి మినిమం 40 లక్షల రూపాయల దాకా ఉంది తెలంగాణ బోర్డర్ దాకపోతే. 35 కోట్లు 40 కోట్ల నుంచి ఎకరా ఆరంభించి తెలంగాణలో 100 కోట్లు 150 కోట్లు చుమ్మాలు అవి తీసేయండి. 40 కోట్ల నుంచి ఆరంభించి
తెలంగాణ బోర్డర్ దాకా ఎకరా ఎంత ఉందో తెలుసా? 40 లక్షల రూపాయలు ఉంది. అంటే భూముల విలువ పెరిగింది. పారిశ్రామికీకరణ పెరుగుతున్న కొలది భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి పేదోడి కాడ ఉన్నటువంటి భూములన్నీ లాగేసి వాడికి నిలువు నీడ లేకుండా చేసేసి పేదోడిని నిరుపేదగా మార్చేసి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కడు మాట్లాడుతున్న జర్నలిస్టు వాళ్ళకి మ్యారేజ్ చేసుకోండి, భూములు అమ్ముకొని మ్యారేజ్ చేసుకోవాలా? వైద్యం చేసుకోవాలంటే భూములు అమ్మి వైద్యం చేసుకోవాలా? ఏం ప్రభుత్వం చేపిదా వైద్యమా? ఒక్కొక్కడు ఎచ్చల మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఇంట్లో పెళ్లి చేసుకోలేడు. మీ వాళ్ళ పెళ్ళి అమ్ముకొని చేసుకోవటం లేదు పెళ్ళిళ్ళా. అంటే భూమి అంటే మన కన్నతల్లి లాంటి తరతరాలుగా అన్నం పెట్టేటటువంటి భూమిని అమ్ముకోవటం అంటే వాడు కొంపక దరిద్రం. బంగారం అమ్మటం, భూమి అమ్మటం అంటే దరిద్రం పట్టినట్టే వాడికి. 5 ఎకరాల భూమి వాడు కాళ్ళ కింద ఉన్నదని ఇప్పుడు ఏమీ లేదు. సిఎస్ జవహర్ రెడ్డి గురించి అడిగినావు కదా, ఆడ ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ వచ్చింది భోగాపురం దాకా. గండి మల్లికార్జునరావు జిఎంఆర్ రోడ్ ఉండడు కదా, వాడు ఆడ ఎయిర్పోర్ట్ కడుతుండదు. దాని చుట్టూ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్కు భూములు కావాలా. ప్రైవేట్ సెర్చ్ ఏంటంటే వీళ్ళందరూ భూములు కొనుక్కొని కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటారు. సార్ మా దగ్గర ఇన్ని భూములు ఉన్నాయి, మాకు స్పెషల్ ఎకనామిక్ జోన్ పర్మిషన్ ఇవ్వండి, మేము ఆడ పరిశ్రమలు కట్టుకుంటాము అంటే అప్పుడు ఎంత వద్దు భూమి? ఇప్పుడు 5 లక్షలకి 10 లక్షలకి కొట్టేసిన భోగాపురం, ఆనందపురం, డెంకాడ, పూసపాటి రేగ మండలాల్లో భూములు కొట్టేసి నేను చెప్పిందే జరగదు చూడు సన్ముకు. SEZ తెస్తారు, స్పెషల్ ఎకనామిక్ జోన్ తెచ్చుకొని ఆడ పరిశ్రమలు పెట్టుకుంటారు. ఆ రోజు ఏమో ఎంత అమ్మద్ది? ఈరోజు 5 లక్షలకి 10 లక్షలకి పేదోళ్ళు భూములు కొట్టేసి 1000 ఎకరాల్లోనో 2000 ఎకరాల్లోనో స్పెషల్ ఎకనామిక్ జోన్ తెచ్చి ఒక్క ఎకరా సన్ముకు గుర్తుపెట్టుకో, 1 కోటి నుంచి 10 కోట్లు అమ్మతారు. 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లకు అమ్మతారు. అది దోపిడీ అంటే. పేదోళ్ళ భూములేమో 5 లక్షలకి 10 లక్షలకి ఇల్లు కొట్టేయటం, స్పెషల్ ఎకనామిక్ జోన్ పర్మిషన్ తెచ్చుకోవటం, ఆ పర్మిషన్ తెచ్చుకున్న దాన్ని 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లకు భూములు అమ్మేసుకోవటం. ఇది రాజకీయ నాయకులు చేసేటటువంటి ఆట, నాటకం. నీకు అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పింది క్లియర్గా టైటిల్ అయిందా? స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది భారతదేశానికి దరిద్రం పట్టినట్టే. భూములు ఏ ప్రభుత్వం కూడా అమ్మకూడదు. ఒక పరిశ్రమకి 33 సంవత్సరాలకు లీజుకి ఇవ్వండి. 1 ఎకరాకి 30,000 50,000 కౌలిండి. భూమి వాడి కింద ఉంటుంది, వాడికి కూడా షేర్ ఉండాలి భూమి ఇచ్చినోడికి కూడా. అప్పుడు నీ పాటికి నువ్వు అమ్మేసుకొని పోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసుకొని వాడికి ఉద్యోగాలు లేక భూమి లేక వాడు చెప్ప తీసుకొని అడుక్కొని తినాలా? కాబట్టి అది పద్ధతి కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా భూములు అమ్మకూడదు. వాడికి లీజుకి ఇవ్వాలి 33 సంవత్సరాలకు, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం. 33 సంవత్సరాలు నువ్వు కంపెనీ బాగా నడిపిస్తే మళ్ళీ ఇంకో 33 సంవత్సరాలు, మళ్ళీ ఒక 33 సంవత్సరాలు అలా ఎక్స్టెండ్ చేసుకొని పోవాలి. అర్థమవుతుందా నేను చెప్పిందే పాయింట్? భూములు అమ్మకూడదు. ఓకే, అర్థమైంది. ఆ భూముల్లో ఇచ్చిన వాళ్ళకి వంశపారంపర్యంగా వాడికి లీజు. మనం ఒక బిల్డింగ్ కట్టుకుంటే రెంట్ ఎట్ వస్తుంది నాన్న, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే వాడికి రెంట్ వచ్చేటట్టు ఏర్పాటు చేసినాడు అనుకో, సంవత్సరానికి 30,000 50,000 కౌలు వస్తుంది అనుకో, వాడు హ్యాపీగా ఉంటాడు. భూమి హక్కు పత్రాలు వాడి దగ్గర ఉంటాయి. అర్థమైందా? వీళ్ళ కాడ నిలువు లేకుండా చేయటం, భూములు లేకుండా చేయటం, భూములు గుంజేసుకోవటం, నయా భూస్వామ్య వ్యవస్థకి రాజకీయ నాయకవేత్తలు క్యాపిటలిస్టులు ఏకమయ్యి భరతమాత గన్న బిడ్డల భూములు లాగేస్తారు. కాబట్టి యువత మేల్కో, భూముల్ని పరిరక్షించండి, దేశాన్ని పరిరక్షించండి. క్యాపిటలిజంలోకి దేశం వెళ్ళిపోతుంది, ఇది మంచిది కాదని మాత్రం నేను చెప్పగలను.